అందరికీ నమస్కారం. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీల పెంపుదల బాదుడే కార్యక్రమం ఈ గంగూరు సబ్స్టేషన్ ఏఈ గారి కార్యాలయం నందు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా గత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో ఊరూరా తిరుగుతూ కాళ్ళకు బలపాలు కట్టుకుని నేను అధికారంలోకి రాగానే ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాలు పెన్షన్ చెప్పినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. మేము మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం, ఏమైంది చంద్రబాబు గారు, ఏమైంది మీ విజన్, మీ విజనరీ లీడర్ మీరు చెప్పినది ఏంటి, మీరు చేసేది ఏంటి? మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 7 సార్లు 8 సార్లు పెంచితే కళ్ళు దాగిన కోతిలాగా రోడ్లమ్మట డొల్లి ఊరూరా తిరిగి మీరు చెప్పింది ఏంటి? నేను వస్తే 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెంచను, ఒక్క రూపాయి కూడా భారం వేయను, కరెంట్ ఉత్పత్తి ఎలా చేయాలో నన్ను చూసి ప్రపంచమే నా వెంక చూసేటువంటి పరిస్థితి అని మీరు చెప్పారా చెప్పలేదా అని మేము మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పింది ఏంటి, మీరు చేసేది ఏంటి? నవంబర్లో సుమారు 6,012 కోట్లు మీరు అదనపు భారం ప్రజల మీద వేయడం జరిగింది. అలాగే డిసెంబర్లో మరో 9,400 పైచీలకు కోట్లు మీరు వేసి మొత్తంగా 15,452 కోట్ల పైచీలకు మీరు సుమారుగా ప్రజల మీద భారం వేసి ప్రజలకి మేలు చేయడం తర్వాత సంగతి. మీరు ప్రజల్ని నడ్డివిరిచేటువంటి కార్యక్రమం మీరు చేసినందుకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి సైనికుల్లాగా అందరు కార్యకర్తలందరూ కూడా పనిచేసి ఇక్కడ మా యొక్క నిరసనను వ్యక్తం చేసి మరిన్ని ఇటువంటి నిరసన కార్యక్రమాలు ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మరింత బుద్ధి రావాలని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. జగన్ గారు అంటే ₹4.86 కొనుగోలు చేసినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ₹2 పైచీలకు మాత్రమే కొనుగోలు చేసినట్టు కరెంటు సెక్కీ ద్వారా కొనుగోలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసినట్ట? మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, నువ్వెంత కొనుగోలు చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు సెక్కీ ద్వారా ఎంత కొనుగోలు చేశారు? ఏదో మేము ఇంట్లో కూర్చుని రాసుకునే కాకి లెక్కలు కాదు కదా, అవన్నీ రికార్డెడ్గా ఉంటాయి, అందరికీ తెలిసినటువంటి సబ్జెక్టే. బురద జమ్మటంలో కళ్ళు ఆర్పకుండా ఎన్ని అబద్ధాలు చెప్పగలిగినటువంటి చెప్పకూడనివి చెప్పగలిగినన్ని అబద్ధాలు ఇంకా ప్రపంచంలో చంద్రబాబు మించి ఎవరైతే చెప్పలేరు. అబద్ధాలు అంటున్నారు. అచ్చెన్నాయుడు గారు ఇవాళ స్టేట్మెంట్లో బహిరంగ చర్చ కూడా సిద్ధమని స్టేట్మెంట్ ఇచ్చారు. బహిరంగ కొద్దిగా దించండి. బహిరంగ చర్చకి సిద్ధమే, మా నియోజకవర్గమే సిద్ధంగా ఉంటాం. సంపద సృష్టిస్తానన్నాడు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల ముందు కానీ. ఎక్కడ సంపద సృష్టించాడు అని జనం మీద విపరీతంగా పన్నుల భారం మోపుతున్నాడు. అలాగే ఈ ప్రజలను తీసుకెళ్ళి ప్రపంచ బ్యాంకులకి అన్నిటికీ తాకట్టు పెట్టి డబ్బులు తెస్తున్నాడు. ఆ డబ్బులన్నీ రేపు తీర్చాలా? ఎవరు తీర్చాలి? ఈ ప్రజలే కదా. ఇవాళ ఆయన ఏదైతే మేనిఫెస్టో ప్రకటించాడో ఆ మేనిఫెస్టో గురించి ఎక్కడ ప్రజలు నిలదీస్తారో అనే యొక్క సంశయంతో ఆయన అన్నిటికీ పక్కదారి పట్టించడానికి ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి దాన్ని గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడు. మేము ఒక్కడే చెప్తున్నాం, నీ సంపద ఎక్కడుంది, నీ సృష్టి ఎక్కడుంది? ఆ సంపద ఉంటే ఇన్ని పన్నులు ఎందుకు వేస్తున్నావు? కరెంట్ ఎందుకు పెంచుతున్నావు? జిఎస్టీ మీద సెస్ ఎందుకు పెడుతున్నావు? ఇన్ని అప్పులు ఎందుకు చేస్తున్నావు అనేది మా ప్రశ్న. ఆ అచ్చెన్నాయుడు గారికి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ మా ప్రశ్న అది.